ఈరోజు మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు అనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది. అంతే 12 నెలల సమయం పూర్తి చేసుకుంది. ఈ 12 నెలల సమయంలో ఎక్కడ చూసినా అక్రమ కేసులు, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఏ ఒక్కటి నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని చెప్పి వారిపై ఒత్తిడి తీసుకురావడం ప్రధాన ఎజెండాగా ఈరోజు తీసుకుని ఈరోజు వెన్నుపోటు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారో మనం ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పక్కన విద్యార్థులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ మోసానికి గురయ్యారు. అంతేకాకుండా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. సూపర్ 6 హామీలు తీసుకుంటాం. ప్రధానంగా ఎన్నికల ముందు ఏం చెప్పారు? సూపర్ 6 హామీలతో పాటు 143 హామీలు నేను అధికారంలోకి వస్తే నెరవేరుస్తానని చెప్పి అరచేతిలో వైకుంఠం రాష్ట్ర ప్రజలకు చూపించి, తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ 12 నెలల కాలంలో ఒక్కటే ప్రధానంగా తీసుకున్న సూపర్ 6 హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి, మరీ ముఖ్యంగా వెనుకబడిన వర్గాల్ని ఈరోజు వెనక నుంచి పోటీ పొడిచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రధానంగా సూపర్ 6 హామీలే ఈరోజు మనం ఒక్కసారి తీసుకుందాం. ఏవైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో, ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తానని చెప్పి ఆ రోజు ఆయన వాగ్దానం చేయడం జరిగింది. నేటికి అది కూడా అమలు కాని పరిస్థితి. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి ఒక్క గ్యాస్ సిలిండరే, అది కూడా దీపం పథకం ఎవరైతే ఉన్నారో అదే అమలు చేసి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం, అంటే పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు ఇస్తానని చెప్పి, రైతుకు అండగా నిలుస్తానని చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రైతాంగాన్ని కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకు, అంటే 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వరకు ఎవరైతే మధ్య వయసు ఉన్నారో వారందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పారు. అమలు చేశారో లేదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మాకు తెలుసు, ఆయనకి తెలుసు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏ విధంగా మోసం చేశారో గడిచిన 12 నెలల నుంచి ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ ఎలా అవహేళన చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం అందరూ కూడా చూస్తున్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పి ఒక విధంగా ప్రభుత్వాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు ప్రజలంతే. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గమనించాలి వారు ఏం చేస్తున్నారు అనేది కూడా. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను, లేదా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తానని చెప్పి ఆనాడు ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు 50 ఏళ్ళు దాటితే వారికి పెన్షన్ ఇస్తానని చెప్పి అనేక రకాలుగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏ ఒక్కటి హామీ అమలు చేయకుండా ఏం తెచ్చారయ్యా ఈ రాష్ట్రానికి 12 నెలల కాలంలో అంటే 1,35,000 కోట్ల అప్పుని కేవలం ఈ 12 నెలల కాలంలో చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు దెబ్బగా మార్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలా చూసుకుంటే ఇవన్నీ కూడా గడిచిన 12 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. రైతుల కోసం చేశాం, విద్యార్థుల కోసం చేశాం, మహిళల కోసం చేశాం,
రేషన్ డీలర్ల కోసం చేశాం. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మేలుకుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్, తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కక్ష కట్టడం, హింసించడం, వేధించడం, అవమానించడం ఈ 12 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి అని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. అదే కాకుండా ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 12 నెలల కాలంలో అనేక ఉపన్యాసాలు, ఎక్కడ పడితే అక్కడ సంపద సృష్టిస్తానని చెప్పి 2047 విజన్ సాధిస్తానని చెప్పి ఇప్పటికీ కూడా ప్రజల్ని మభ్య పెడుతూనే ఉన్నారు. అంతేకాకుండా ఒకసారి రాష్ట్ర గడిచిన పరిస్థితి ఏ విధంగా వ్యవస్థలు నిర్వీర్యం చేశారో మనందరూ కూడా ఒకసారి ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. ఒక పక్కన రాష్ట్ర రైతాంగాన్ని గిట్టుబాటు ధర కల్పించకుండా రైతులు మోసం చేయడం, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలని పెంచడం జరిగింది. పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలపై యూజర్ ఛార్జీలు భారం మాపడం జరిగింది. రేషన్ వాహనాలు ఇంటింటికి డోర్ డెలివరీ చేసే రేషన్ వాహనాలని ఎండి వ్యవస్థని పూర్తిగా రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18,000 మందిని ఏవైతే సేవలు అందిస్తున్నారో హెల్పర్లు కానీ ఆపరేటర్లు కానీ వారందరినీ అడిగి నడి రోడ్డుపై నిలబెట్టడం జరిగింది. ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రధాన హామీగా ఏవైతే ఇచ్చారో విద్యుత్ ఛార్జీలు పెంచబోం, అవసరమైతే తగ్గిస్తాం అని చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ 12 నెలల కాలంలో 15,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజలపై భారం మోపడం ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలని మనం చేసుకుంటున్నాం. 12 నెలల కాలం ఎలా సాగింది ప్రయాణం అంటే, పరిపాలన అంటే తిరోగమనం వైపు సాగింది అనేది, అంటే ఒక రివర్స్ గా సాగింది అనేది పరిపాలన అనేది మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవైతే మా ప్రధాన డిమాండ్లు అయితే ఉన్నాయో, ప్రజల్ని మీరు మోసగించి అధికారంలోకి వచ్చారో 1 సంవత్సరం కాలం అయిపోయింది, ఇప్పటికైనా మీరు మేలుకొని వెంటనే ఆ హామీల్ని అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. గడిచిన 5 ఏళ్ళలో ఏం మాట్లాడారా, ఏం మాట ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకి వెళ్ళాం. ఏ హామీలు అంటే ప్రధానంగా 1 సంవత్సరం కాలంలోనే, మొట్టమొదటి సంవత్సరంలోనే అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇలా అనేక సంక్షేమ పథకాలు పారదర్శకంగా ఎక్కడా కూడా అవినీతి లేకుండా డీబీటీ ద్వారా 2,73,000 కోట్ల రూపాయలని నేరుగా ప్రజలకు అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్రజలను మోసం చేసింది మీరా మేమా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా సూపర్ 6 హామీలు ఏవైతే మీరు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయాలి. వాటితో పాటు 143 హామీలు అవి కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.